నంద్యాల మార్క్ఫెడ్ గోదాముల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నేడు నంద్యాలలోని బొమ్మల సత్రంలో ఉన్న మార్క్ఫెడ్ కార్యాలయం మరియు గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి ఫరూక్ గోదాముల్లో నిల్వ ఉన్న సరుకు నిల్వలను స్టాక్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అక్కడున్న రికార్డులను తనిఖీ చేసి నిల్వల వివరాలు, పంపిణీ తీరును గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిల్వల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి ఫరూక్ ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు సకాలంలో సేవలు అందేలా చూడాలని, గోదాములలో ఉన్న సరుకుల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల మండల కన్వీనర్ మునుగాల విశ్వనాథ్ రెడ్డి, ఉడుమలాపురం కళ్యాణ్, రాయమాల్పురం చంద్రారెడ్డి, పబ్బతి వేణు, మున్నా నాగేశ్వరరావు, బుగ్గ రాముడు మరియు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యాక్చువల్గా ఇది ఓపెన్ అయిన తర్వాత సార్ కన్నులో ఆడించాము, శనగలో మల్టీ దాల్ ఉంది సార్, ఇది మినుములో ఆడించాము సార్. అవసరమే ఇట్స్ గోయింగ్ ఆన్ కాబట్టి ఒకసారి వచ్చిపోదామని వచ్చాయి. అది చేస్తారు, అది వేరే ఆర్గనైజేషన్ ఉన్నాయి, దాని పని వాళ్ళు చేసుకుంటారు. దాని గురించి ఆలోచన చేస్తారు సంవత్సరాలే. బట్ మనం వచ్చిపోయిన తర్వాత ఎట్లాగా దాన్ని స్పీడప్ అవుతుంది కాబట్టి రేపు మీడియాలు ఇచ్చిన తర్వాత ఆలోచన చేస్తారు. ఇక్కడ మనం ఏమంటే రైతుల దగ్గర ట్రాన్స్పరెంట్గా ఉండమని చెప్తాము. చెడ్డ పేరు రాకుండా యూనిట్కు మన నిందాలు కూడా చెడ్డ పేరు రాకుండా జిల్లాలో రాష్ట్రంలో ఉండేవన్నీ ఇడుకుంటున్నారు. మనం పండించిన పంట ఎంత కొనేదేత ఇంపార్టెంట్ కావాల్సింది. కలెక్టర్ గారు కూడా కనిపించిన పాపం అదే చెప్తుంటామే. సరే ఎక్కడి నుంచి వస్తానే సార్ మనకు ఉండేది అని. ఇంకా జొన్నలు ఉన్నాయంటారా రైతులు, అది ఎట్లా పోయినాయి నాకు అర్థం. ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ రైతులు కాబట్టి మనం కాదనిలేము, కొనాలా. ఆ మంచిగా చెడు ఇందాక చెప్పినట్టు దాంట్లో అది పుచ్చిపోయినవి వేసినా అట్టాడి వేసినా అని కంప్లైంట్ కూడా వచ్చాయి. అది ఆలోచన చేద్దాం, మరి చేసే ఆర్కి జరుగుతుండే దాని గారు వచ్చి వాళ్ళు విలేజ్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆలోచన చేసి చేద్దాం అమ్మా. కాబట్టి అమ్మా జరుగుతుంది, అది ఆల్రెడీ నేను చెప్పాల్సిన అవసరం లేదు.